ఒకసారి నాన్నగారు ఏమో 5,000 పెట్టి 10,000 పెట్టి ఒక సైకిల్ కొన్నారంట. ఎవరికి? ఆ చిన్న బాబుకి. ఓకే, వాడు చాలా సంతోషంగా ఉన్నాడు, మా నాన్నకి ఇంత పెద్దది కొన్నారన్నారు. అయితే నాన్నగారు తను అన్నాడు, నాన్నగారు నువ్వు నాకు ఇంత చేసావు కాబట్టి నేను కూడా నీకేమి ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. కదా నాన్నగారు చిన్నవి నవ్వి వీడేం ఇస్తారో అనుకున్నారు, కానీ చూస్తున్నారు వీడేం గిఫ్ట్ ఇస్తారా అని. కానీ ఆ చిన్నోడు అనుకున్నాడు, అయ్యో నాన్నగా 10,000 ఇచ్చారే ఏంటి సైకిల్, నేను ఒక 20,000 ఇవ్వాలేమో అనుకుంటున్నాడు వీడు పాపం. ఇది తెలియదు పాపం ప్రజలు. అయితే ఏం చేద్దామా అంటే వాడి జోబీలో ఒక పావలా చాక్లెట్ ఉంది. ఏముంది? పావలా చాక్లెట్ ఉంది. ఏం చాక్లెట్ అది? పావలా చాక్లెట్. అది తీసి నవ్వుతూ వెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు. నాన్న నా దగ్గర ఇంకేం లేదు, నేను ఇంకా బాగా చిన్నవాడిని, నాకు 6 సంవత్సరాలే, పని చేయడం నాకు రాదు, ఆడుకోవడం తప్ప, ఇంకో నా పావలా చాక్లెట్ తీసుకొని నేను చీకిస్తున్నానని పావలా చాక్లెట్ ఎవరి చేతిలో పెట్టాడు. నాకు ఇంత సంతోషం రాలేదు. ఎత్తి కాగులించుకుని ముద్దేయాలి అని వాడు అది భుజం మీద వేసుకుని మళ్ళీ వాడు అనుకుంటున్నాడు, ఇదేంటి నాన్నగారు ఎలా చేస్తున్నారు, అది 10,000 ఇచ్చాడు కదా, 10,000 సైకిల్ కొన్నాడు, నేను కనీసం ఒక 5,000 ఎక్స్ట్రా వేసి ఇవ్వాలి, నేను చూసి అన్ని ఇచ్చాను. చాక్లెట్ ఇంత ఆనందంగా ఉన్నారేంటి అని అడుగుదామని నాన్న తీసి, నాన్న ఒకసారి ఆగు, డౌట్ నాకు ఉంది అని అడిగారంట. ఏమనంటే, నాన్న నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 10,000 సైకిల్ ఇచ్చావు. అవునరా నిజమే, 10,000 సైకిల్ ఇచ్చావు. మరి నేను నీకు ఎంత ఇచ్చాను? పావలా చాక్లెట్ ఇచ్చాను. అప్పుడు నాన్న మరి నువ్వు ఎంత ఇచ్చావు, అంత హోదాగా నేను ఇవ్వలేదు నీకు, అంటే నువ్వు అంత బాగా ఇచ్చావు, అంత బాగా నేను ఇవ్వలేదే, నీకే ఇంత ఆనందం వచ్చేసింది అని నాన్న అన్నారు. నువ్వు ఇచ్చింది నేను చూడలేదా, నువ్వు ఏ ప్రేమతో ఇచ్చావో అది నేను చూశాను. అర్థమైందా? నువ్వు ఇచ్చిన పావలా చాక్లెట్ కాదు నాకు ఇంపార్టెంట్, ఆ పావలా లాంటివి నేను 1000 కొనుక్కోగలను, 1,00,000 కొనుక్కోగలను, ప్యాకెట్లు కొనుక్కోగలను, ఫ్యాక్టరీనే కొనగలను, కానీ నేను నువ్వు పావలా చాక్లెట్ చూడలే, నువ్వు ఏ మనసుతో ఇచ్చావో నిన్ను బట్టి నేను నీ ప్రేమను చూసి సంతోషించాను. నాకు అది ఉంది చాలు, నీలో ప్రేమ ఉంది చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డడా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఎన్నో మేలు చేశారు, ఎన్నో మన కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టారు. కానీ దేవుడు మనం చూస్తుంది ఏమి, ఆ చిన్న ప్రార్థనే, ఆ చిన్న విశ్వాసం. నువ్వు అనుకోవచ్చు, విశ్వసిస్తే దేవుని సంతోష పెట్టివచ్చా, నేను ఇచ్చిన చాలా చిన్నదే కాదు నువ్వు అనుకుంటావు, కానీ నా దేవుడు నువ్వు ఎంత ఇచ్చేవాడు చూడండి. దేవుడు చూసేదాన్ని నువ్వు ఎంత ప్రేమతో ఇస్తున్నావు, ఎంత మసాలా ఇస్తున్నావు, ఎందుకంటే ఆయనకి తెలుసు నీ స్తోమత ఏంటో, మన పరిస్థితిని ఆయనకి బాగా తెలుసు. ఆయన దేవుడు, మన మనుషులు, ఆయన హోదాలో మనం ఎప్పటికీ ఇవ్వలేము. నాకు అర్థమైందా? కానీ మనకి ఇవ్వగలిగిందే ఆయనకి ఏం చేయాలి, ఇచ్చింది ఏది ఇస్తాం మనం ఉన్న దాంట్లోనే, ఆ ప్రార్థన సమయాన్ని, ఆ విశ్వాసాన్ని దేవునికి ఇవ్వడం మాత్రం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర రూపాయలు ఉంటే ఆ రూపాయిలోని ఎంత ఇవ్వగలవో ఇవ్వాలి. ఎందుకంటే మన దేవునికి ఎలాగిస్తామో, ఆయన నువ్వు ఎంత రూపాయి ఇచ్చావో చూడరు. అక్కడ 2 కాసులు వేసింది పాపం, అక్కడ ప్రభు చూసి 2 కాసులు వేసింది ఇవ్వడాన్ని చీపుగా చూడలేదు, అందరికంటే ఎక్కువ వేసింది. అంటే ఎక్కువ అంటే ఎలా చెప్పారు? చూస్తే 2 కాసులు అంటే ఎక్కువ కాదే, మరి 2 కాసులు అని అంటూ ఎక్కువ అని ఎలా చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చూస్తుంది డబ్బుని కాదు, ఆ హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ మనస్సును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చేసిన ప్రార్థన కూడా దేవుడు నువ్వు ఆ ఇచ్చే 2.5 గంటలైనా చాలా గొప్పగా చూస్తావు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదా మనం, దేవుడు మనం ఎలా చూస్తారో తెలుసా? ఘనంగా చూస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఇక్కడితోనే కాదు, ఇదంతా రికార్డ్ రాయబడుతుంది. ఎక్కడ? పరలోకంలో దేవుని కంటిలో అంత రికార్డు ఉంది. నువ్వేం చేసావు, వాని క్రియలు వానికి వెంట వస్తాయి. రోజు కనుమూసినప్పుడు, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ క్రియలన్నీ మన వెంట వస్తాయి. దేవుడి ముందు నుంచుంటాం, ప్రతి మనిషి నుంచుంటాడు. ప్రభా నేను 10 ఇళ్ళు సంపాదించాను, లేదా నేను ఇన్ని కోట్లు సంపాదించానంటే అవి పనికిరావు, అవి చెల్లవు. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేసి అది చెల్లుతుంది. దేవుని